ఉద్యోగాలు నమస్కారము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. అసలు రేవంత్ రెడ్డి గారు, మీరు అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నట్టు? మీరు పోజులు కొట్టుకోవడానిక? ఏ సీఎం రానందుకు నేను వచ్చిన అని గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నారా? మీరు వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా నిరుద్యోగులందరికీ 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పై చిలుకుబడి నిరుద్యోగులు ఉన్నారు. ఎంతో ఆశించినాము, కనీసం జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ చేస్తారేమో అని మేము ఆశించి మేము భంగపడ్డాం. అసలు నోటిఫికేషన్ వేస్తారనే 1000 కళ్ళతోటి మేము నిన్న నిరుద్యోగులందరూ టీవీల ముందు ఫోన్లలో చూసుకుంటూ ఉన్నాము. ఎక్కడ మీరు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ అని చెప్పారు. ఎక్కడ చేశారు? కనీసం ఒక్క జనరల్ నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేశారా మీరని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అయ్యా, మీరు కనీసము మా వల్ల మీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఏదో గ్లోబల్ సమ్మిట్ అని ఉత్సవాలు ఏమో జరుపుతున్నారు. అసలు ఏం సాధించారని మీరు ఆ ఉత్సవాలు జరుపుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను వస్తే ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉండకుండా అని చెప్పారు. మా నిరుద్యోగ నాయకులను, మా జేఏసీ మిత్రులను, మా నిరుద్యోగులను రాత్రి నుంచి పోలీసు నిర్బంధం చేసి ఎక్కడెక్కడ అరెస్టులు చేసి ఇదేనా మీ ప్రజాపాలన అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అంటే మీరు ఎవరిని ప్రశ్నించకుండా, మాకు అసలు ఎవరు ప్రశ్నించకూడదనే ధోరణితోటి ముందే రాత్రి నుంచే అరెస్టులు చేశారు. అరెస్టులు చేసుకొచ్చి పోలీస్ పహారాలు ఆ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టుకొని మీరు సభ నిర్వహించారు. కానీ మీరు చెప్పినట్టు అంతకుముందు ఏదో చెప్పిరని వచ్చిరు తప్ప ఒక్కటి కూడా మీరు చెప్పిన దాంట్లో మీరు నిజాలు లేవు. ఇప్పటికైనా మా నిరుద్యోగులను మీరు వంచకుండా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లని అన్నారు. కనీసం దాని మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికీ చాలా మంది ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుతున్నాము. మా బాధలు అర్థం చేసుకొని కనీసం ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోతామనే ధోరణితోటి ఆశతోటి ఉన్నాము. ఇప్పటికైనా కనీసం నోటిఫికేషన్ మీద స్పందించండి. కనీసం ఒక మంత్రి 70,000 అంటాడు, ఇంకో మంత్రి 80,000 అంటాడు, ఇంకో మంత్రి ఏమో 1,00,000 అంటాడు. మీ దాంట్లోనే మీకు ఒక సైక్యత లేదు. అసలు ఇప్పటికైనా చెప్తున్న మంత్రుల మీద మీరు లేచింది ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వేయలేదు. ఇప్పటికైనా పోయేది ఏం లేదు. లేకుంటే మీకు కూడా పోయిన ప్రభుత్వం గతే పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మొదటి ఏడాదిలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ చిక్కడపల్లి వేదికగా మీరు రాజకీయాలను వాడుకొని మా నిరుద్యోగ మిత్రులు అందరి మోసం చేశారు. ఓయుకు వచ్చిన విషయం మంచిదే, శుభపరిణామే. అయినా కూడా ఆ 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకి సరిపోతుందా? తెలంగాణలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వాళ్ళ సంగతి ఏంటి? కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చెప్పుకుంటా పోతే దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. దాని సంగతులు ఏంటి? మీరు ఇలా రాజకీయాల కోసం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలని ఆ రోజు మరి హామీ ఇచ్చారు. మరి ఇలా ఎందుకు నెరవేర్చలేదు? ఆ రోజు మీరేం చెప్పారు? డిసెంబర్ 9గా నేను వచ్చినప్పుడు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని చెప్పిన మీరు ఇలా డిసెంబర్ 10వ తారీఖు వచ్చినప్పుడు మాకంటే నిరుద్యోగుల మిత్రుల కంటే ఇలా పోలీసు వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మాట మీద నిలబడ్డా ఉంటారా? మీరు భయపడి ఒక శత్రు దుర్భేద్యం లేక పోలీసులను బందోబస్తులుగా పహారాలు వాడుకొని ఇలా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుచేడు. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలు అడుగుతున్నాం. అదే విధంగా నిరుద్యోగ వృత్తి అడుగుతున్నాము. దానికి ఇవ్వకుండా 1000 కోట్లు ఇస్తారని చెప్పి గ్లోబల్ సమిట్ అని, ఈ సమిట్ అని ఏదో మాయా మాట చెప్తున్నారు. నువ్వు చేయాల్సిన అవసరం ఏం లేదు. గ్లోబల్ సమిట్ ప్రపంచం కూడా ఇలా హైదరాబాద్ ను చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెజాన్, గూగుల్ అన్ని దాదాపు ప్రఖ్యాత అన్ని సంస్థలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. ఇలా నేనేదో హైదరాబాద్ ని ఇలా మసి చేసి మాడికాయ చేసినట్టు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా మాయమాట. ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చి ఆ మాట చెప్పండి. పెట్టుబడి కాదు, ఎన్ని ఉద్యోగాలు మీ తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారు చెప్పండి. అవి చెప్పకుండా ఇలా ఏం మాట్లాడుతారంటే ఇవాళ మేము ఓయికు అది ఇచ్చాము, ఇది చేసాము. కొంతమంది ప్రొఫెసర్లు అయితే ఏకంగా వాళ్ళు వృత్తినే మర్చిపోయి ఆకాశ ఎత్తేసారు. మీకైనా ముడుపులందినాయా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వస్తుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని 40 ఏళ్ళు అని ఆశపడ్డాం. ఇలా మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మాకు కావాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్, మీ హామీలు కాదు. హామీల వర్షాలు కురిపిస్తున్నారు. మాకు కావాల్సిన నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం
రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ఈడ్చిచ్చి తనతో ఒక నిరుద్యోగి. ఎందుకంటే ఇవాళ మా జీవితము మా భవిష్యత్తు ఆగమైపోయింది. గత ప్రభుత్వం అట్లే నాశనం చేసింది. మీరు కూడా వచ్చే 2 సంవత్సరాల కాలంలో మా జీవితాన్ని ఆగం చేసిర్రు. మీరు గనక డిసెంబర్ 20 లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను అందరి ఇల్లు ముట్టడించి మాకు రావాల్సిన ఉద్యోగాలను తీసుకుంటాము. ముందస్తు హామీ ఏమి ఇచ్చారు? ఒక్క పోలీసులు కూడా లేకుండా ఆడ మీటింగ్ పెడతాం. ఈ స్టూడెంట్ యువకులతో అంతా యువకులతో నిరుద్యోగులతో స్టూడెంట్ మీటింగ్ పెడతాన్నారు. ఈ రోజు ఆడ స్టూడెంట్ కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు ఆడ. నీకు సిగ్గుందా అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుందా అంటున్నా. ఈ రోజు నేను ఒక ఎంఏ స్టూడెంట్, నేను యూనివర్సిటీ స్టూడెంట్ని. ఇది నా స్కాలర్షిప్ స్టేటస్. ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా స్టేటస్, నాకు స్కాలర్షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా ఇందులో రాలే. ఒక్క రూపాయి కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్. అంటే నువ్వు 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీలో సరిపోతుందా? 10 యూనివర్సిటీలు ఉన్నాయి. 10 యూనివర్సిటీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వవా? అంటే ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్ ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ముబ్బై పెడితే అందులో 1000 కోట్లు రిలీజ్ చేస్తే 500 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళు కుంభక అవుతారు. మిగతా 10 యూనివర్సిటీల స్టూడెంట్ అని మూకపోయి ఉంటారు. నేను 30 లక్షలు నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇట్లే ఉంటే జాబ్ రాదు. ఈ రాజకీయ నాయకులు ఈ కుంభకై ఈ నిరుద్యోగులు మోసం చేస్తారు. నువ్వు మోసం మీద నువ్వు దొంగ హామీ ఇచ్చి, నువ్వు ఈ రోజు దొంగ హామీ ఇచ్చి నువ్వు కుంభకైనావు. 30 నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? మీరు ఒక మాట మీద ఉండరు. యావత్ తెలంగాణ ఎవరప్ప సొమ్ము కాదు, ఇది ప్రజాధనం అందరికీ. నువ్వు ప్రజాధనం వృధా చేస్తున్నావు. గ్లోబల్ సమ్మిట్ కొని పెట్టుకున్నావు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 1000 కోట్ల నష్టాన్ని చెప్పిస్తున్నావు. ఇవన్నీ ప్రజాధనం వృధా అవుతుంది. ఈ పనికొచ్చేది ఇట్లాంటి మా కోసం రిలీజ్ చేయండి. మా కోసం పెట్టండి పైసలు. పనికొచ్చేది పెట్టండి. కానీ నువ్వు పనికి రాకుండా ఏదేదో పెడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు రానున్న 2 సంవత్సరాలు కానీ నువ్వు రావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు చిత్తు నువ్వు ఓడగొట్టకపోతే నువ్వు రాసి పెట్టుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చిత్తు ఓడగొట్టకపోతే నీ 30 లక్షల మంది యావత్ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేమే పోటీ చేస్తున్నాం. ఈ రోజు నువ్వు అంటున్నావు నిరుద్యోగులు ఎందుకండి? నిరుద్యోగులు రావద్దా? నిరుద్యోగులు వద్దు, మీరు రాజకీయంలో రాకండి, సర్పంచ్ పోటీ చేయవద్దు అంటారు. ఎందుకంటారు మాట? పీజీ పిహెచ్డీలు చేసి మేము ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం. గంటలు స్టడీ మీద కూర్చోబెట్టి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పార్సల్ చేసి కవర్ల పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఆలోచించాలి. ఇది మన సమస్య. ఇది కొట్లాడుకుంటూ తెచ్చిన తెలంగాణ. మేము కొట్లాడుకుంటాం. అవసరమైతే నేనే అమరా నిరాదీక్ష చేసి ఇన్నే కూర్చుంటా. నీకు దమ్ముంటే ఈ నెల రోజులు నీకు టైం ఇస్తున్నావు, మీకు గడువు ఇస్తున్నావు. 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నావు. ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వలే. నువ్వు 5,000 కంటే ఒక్క నోటిఫికేషన్, ఒక 5,000 కూడా ఇవ్వలేను. నువ్వు ఎలక్షన్ హామీ ఇచ్చినావు కదా. నువ్వు 2 లక్షల, నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు లక్ష నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నిలబెట్టుకుని పేరు మీద. ఇది సభాముఖం నేను తెలియజేస్తున్నా. మాకు 30 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగుల స్కాలర్షిప్ రాలే. స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు ముందర వచ్చి నువ్వు మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. మేము గతంలో సీఎం మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం. గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా, అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరే నిలబడతా, మీ సమస్యలు చెప్పుకోండి, ఎవరు అడ్డుకోరు, సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పిండు గతంలో. మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూ పోతే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు. ఎందుకు తెచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు. కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ల మూమెంట్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. అవి మాకు అంటే సరి చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు. నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్ల వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు 2 ఇయర్స్లో 4 టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాలేని వాళ్ళకు కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు. మరి 4 టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా అందిస్తారో వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము, నోటిఫికేషన్లు వేస్తాడన్న ఉద్దేశంతో. మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లో, అంటే గతంలో అన్ని పేపర్లో ఇచ్చిండు. నిన్న జీవో తీసుకొచ్చి 1000 కోట్లు అని చెప్పేసి జీవో తీసుకొచ్చి చూపించిండు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. నిన్న మొత్తం ఓయూలో మొత్తం పోలీసు వాళ్ళతోనే నింపిపోయారు. ఇంకోటి ఏంటంటే
నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి జీవో తీసుకొచ్చిర్రు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు. తర్వాత ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి అంటే అనుమతులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు 30 లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటివి 46 జీవో అంటే మార్పు చేర్పు చేయాలి. 29 జీవోని తీసేయాలి. తర్వాత 108 జీవో తీసేయాలి. అంటే డిఎస్సిలో వాళ్ళకు అంటే 70% ప్రమోషన్లు ఇస్తున్నారు. 30% మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల బీడీ వ్యక్తులు చాలా లాస్ అవుతున్నారు. దీనిల గురించి 30 లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దానిని ఫేమస్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిండు. యూనివర్సిటీకి వస్తే ఓయూ ఒకటి ఇప్పుడు 12 యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో. అదొక్కటే యూనివర్సిటీ కాదు కదా. యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి. అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీ తయారు చేస్తా అక్కడ జరిగేటివి అది చేస్తా అంటే మన సమస్యలు పరిష్కారం కానీ మనం డెవలప్ కాము. సీఎం గారు ఏదైతే గతంలో ఉస్మానియాకి వచ్చి మళ్ళీ నేను ఉస్మానియాకి వస్తాను, మీరు ఆ రోజు టీవీ ముంగట కూర్చోండి, ఆ రోజు నేను ఏం చెప్తున్నాను శుభవార్త చెప్తున్నాను అని ఒక హామీ ఇచ్చి పోలీసులు లేకుండా పోలీసులు ఎవ్వరు ఉండొద్దు, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజలు క్వశ్చన్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అందరినీ నమ్మించి మీరు ఎలక్షన్లో పోటీ చేయొద్దు, మీరు చదువుకోవాలి, 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు అసలు రాజకీయం దూరంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మరి ఎటుపోయినావు? ఉస్మానియాకి అడుగు పెట్టనిచ్చినావా? మేస్ కార్డు చూపెట్టాలి, లేదా ఓయూ అడ్మిట్ కార్డు చూపెడితే కానీ నువ్వు గేట్ ఆలో చెప్పాలి. అందరు పోలీసులను నినిపించినావు. మళ్ళీ ఇది ప్రజాప్రభుత్వమా లేదా పోలీసుల ప్రభుత్వమా? మీరే క్వశ్చన్ చేయండి. నువ్వు 40,000 ఇవ్వకపోతేవి, నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, మరి ఎందుకు హామీ ఇస్తున్నావు? మరి 1000 కోట్లు ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చినావు, మరి ఎందుకు ఇచ్చినావు? 1000 కోట్లు ఇస్తే అభివృద్ధి జరిగితే అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాకున్నా సరే అంటే సర్టిఫికేట్ కావాలి అంతేనా? ఒక సర్టిఫికేట్ ఇస్తే చదువుకున్నట్ట, లేదా సర్టిఫికేట్ పాటు జాబ్ వస్తే చదువుకున్నట్ట? మీరే క్వశ్చన్ చేయాలి. అంటే ఇది నిరుద్యోగులు తెలంగాణలో పట్ట కావాలి, డిగ్రీ పట్ట అయిపోవాలి, అంతమించి ఒక నోటిఫికేషన్ రాకూడదు. మరి జాబ్ రానప్పుడు చదువుకొని ఏం చేయాలి? ఏం చేయమంటావు నువ్వే చెప్పు. సినిమా ఇండస్ట్రీకి పోతే అక్కడ వేరే వాళ్ళు, పోనీ ఫార్మా ఇండస్ట్రీకి పోతే హెచ్ఆర్ నుంచి మొదలు పెడితే సూపర్వైజర్లు వేరే వాళ్ళు, పోనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే మీ అగ్రవర్ణాలు, పోనీ మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసుకోమంటున్నావు? పోనీ బిజినెస్ చేద్దామంటే మీ వాళ్ళు రానియరు. మరి మాకు దొరికింది ఒకే ఒక దారి, చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువుకుంటే విద్య వస్తే ఉపాధి వస్తుందని ఒకే ఒక ఆయుధం చదువుకొని ఈరోజు మీ ముంగట వస్తే మీరేమో నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం బిశ్వల్ కమిటీ 1,98,000 ఉద్యోగాలు ఉంది అని చెప్పుకుంటే నువ్వు బాత్రూమ్ పోయే కాడగా బిశ్వల్ కమిటీ, బాత్రూమ్ పోయినా బిశ్వల్ కమిటీ అని చూపెట్టినావు. మరి ఈరోజు బిశ్వల్ కమిటీ ఎటుపోయా? నువ్వు ఉత్తపోయినప్పుడు కూడా బిశ్వల్ కమిటీ అని మాట్లాడేటివి. నేను రాజకీయంలో నువ్వు ఖైరతాబాద్ ప్రెస్ కమిటీ మీట్లో నువ్వు మాట్లాడి ఏం చెప్పినావు? మీకు నేనున్నాను, 2 లక్షలు ఒకేసారి నింపుతా అంటే మరి ఎటుపోయా 2 లక్షలు? కనీసం నీకు ఇంగ్లీష్ రాకపోయా అటుంచు, నీ మనవడు ఎత్తుకుంటావు కదా, బాబు బాబు ఫోన్ చూసి ఇందులో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అని కొట్టు బాబు అని చూపెట్టు, అప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. అప్పుడు వాడు చెప్తాడు, నాన్న లేదా తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, ఇది పాత నోటిఫికేషన్, ఏదోటి చెప్తాడు కదా, ఏదోటి అయితే చెప్తాడు కదా. మరి నువ్వు ఫోన్ అయితే చూపెట్టుకోవాలి కదా, అవునా కాదా? మేము అబద్ధాలే, మాకు చదువు రాదు, మాకు తెలుగు రాదు, ఏం రాదు, మమ్మల్ని పక్కన పెట్టు. నీ మనవాడు చదువుకుంటుండు కదా, మీ అల్లుడు అయితే మంచి బిజినెస్ మ్యానే కదా, మరి ఫోన్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా, నువ్వు జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టినావా? నేను అయ్యా నువ్వు ఇచ్చినా నేను ఇచ్చి అడగపోయితివి, మరి ఏం చేయవు? ఇదే సమాజంలో ఏ నిరుద్యోగులు అయితే ఏ విద్యార్థులు అయితే మేము ఆత్మహత్య చేసుకుంటే మా శరీరం మీకు ఖాళీ బురద అయితే మాకు రాకున్నా సరే మా విద్యార్థులు మా తరం భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తుందని ఆ రోజు నిప్పు పెట్టుకొని దాదాపు 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే వచ్చింది. మరి వాళ్ళ ఆత్మహత్య పోయినా, వాళ్ళ ప్రాణం గాల్లో కలిసిపోయినా, వాళ్ళ ప్రాణానికి కనీసం మనశ్శాంతి లేకుండా చుట్టూ ఇదే రోడ్లో తిరుగుతుంటే వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. మీరు
శంకుస్థాపన మీద అమరవీల స్థూపం మీద పూలు చెల్లుతుంటే అది పూలు కాదు, ఇది రాళ్ళ నిప్పులు, ఇది నిప్పులు అని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. కనీసం సిగ్గుందా? మీకు సిగ్గుందా? వాళ్ళ ఆత్మ శాంతిస్తలేదు, వీళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ ప్రభుత్వం కోసం అయితే ప్రాణాలు అర్పించిందో మేము అది చేయలేకపోయితే మరి ఎందుకు ఇలా పూలి వర్షం కురిపిస్తాం? కనీసం మీకైనా ఉందా? బల్మూర్ వెంకట్ ఇదే లైబ్రరీకి వచ్చి అరే నా 60,000 నాకు ఇచ్చారే బాపు, నీ కోసం నేను గెలిపించుకోవాల్సిన 60,000 పాల ప్యాకెలు దర్దలని నా జేబులో మా ఇంటికి రానిస్తలేడు. నీకోసం ఖర్చు చేసే డబ్బులు నాకు మరి. అరే బాబు నీకు సిగ్గు ఉందా? కనీసం సిగ్గుందా? ఏం లేకపోతే పోతే పోనీ ఆటైనా ఉంచు. మరి ఏంటి దొంగలం ఎన్ని రోజులు ఇస్తావు? నోటిఫికేషన్ అంటూ చదువుకో అంటూ నేనే కొత్త ఇన్స్టిట్యూట్ పెడతా, మీరు కావాలంటే చదువుకోండి, పిల్లల చదివిద్దా, నేను ఇన్స్టిట్యూట్ పెడతా అంటివి. మరి ఎటు పోవాలి, ఏం చదువుకోవాలి? నువ్వు నోటిఫికేషన్ లేవు, మాటల హామీ, అబద్ధాల హామీ, ప్రతిదీ నువ్వే, అన్నీ నువ్వే చెప్తావు. మరి ఎన్ని రోజులు చెప్తావు? పోనీ ఆట నుంచి మాట ప్రొఫెసర్ కోదండరా, నువ్వు చదువుకున్నావు కదా, పెద్ద వ్యక్తి కదా, గౌరవం అయితే ఉంది కదా, మరి ఎటు పోతుంది? ఇదే త్యాగర గాన సభల్లో నాతో మాట్లాడిపించినావు కదా, నా పక్కన కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎత్తిపోతుంది? నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు, అది పక్కన పో. కానీ సీఎం రేవంత్ రెడ్డి నువ్వు దేనికోసం వచ్చినావు? ఏ మాట చెప్పి వచ్చినావు? ఏ హామీలు ఇచ్చి వచ్చినావు? మరి హామీలు ఎటుపోతున్నాయి? మరి నువ్వు ఏం చేయాలనుకునే తెలంగాణ సమాజానికి? కనీసం మా మాట మేము చేస్తున్న పార్టీలో కాదో పక్కన పెట్టు. ఇదే చిక్కన్ లైబ్రరీ పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళని అడగండి, మా బాధలు ఏంటో వాళ్ళు చెప్తారు. మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కి వాళ్ళు చెప్తారు. కనీసం వాళ్ళని అడగండి, మా తరపున వాళ్ళని అడగండి, చెప్తారు మేము ఎన్ని ఘోషాలు పడుతున్నాం. 5 రూపాయలు భోజనం తినుకుంటే అందులో రాళ్ళు రప్పలు అన్నీ వస్తాయి. మీకు తెలుసా? కనీసం మీ ఇంట్లో తిన్నారా? ఏం తెలుసు మీకు? మీ సీఎంగా ఉండి ఏం తెలుసు? అదే మీ ఇంగ్లీష్ రాదు, 2 సంవత్సరాలు పరిపాలిస్తున్నాం, తెలుగులో చదువుకుందాం, తెలుగులో కమ్యూనికేషన్ కాదు, నాలెడ్జ్ ముఖ్యమండు. అదే తెలుగు మీడియంలో, అదే నాలెడ్జ్ లో, అదే తెలుగుతో రాసిన పేపర్ నువ్వు ఎందుకు డిబార్ చేసినావు? మరి ఇంగ్లీష్ ఎందుకు పాస్ చేసినావు? అది చెప్పలే, అది నీకు ఆత్మ ఘోషిలే. కనీసం బుద్ధి ఉందా అని నేను అడుగుతుందా? అమ్మ సీఎం రేవంత్ రెడ్డి భార్య మా అక్క నీ చేతిలోంచి దోడిస్తున్నా, వీని ఒక్కరోజు అన్నం పెట్టకమ్మా, ఎందుకు అన్నం పెట్టలేదని ఘోష చేస్తే నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టలేవు. విద్యార్థులు తినకుండా నా అన్నలు తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నారు అని ఒక్కరోజు అన్నం పెట్టకుండా ఉండము. కనీసం మీరైనా ఈ చరిత్రలో నిలిచిపోతారు. అన్నీ అంతే, కవిత వస్తుంది మాట్లాడదు, సీఎం కేటీఆర్ వస్తాడు మాట్లాడాడు. అంత అగ్రవర్ణాలు ఎన్ని రోజులు బహుజన సమాజం నాశనం చేయాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు మమ్మల్ని ఘోష పెట్టాలనుకుంటున్నారు? 20 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చిన మా విద్యార్థి మిత్రులకు ఏం చేయాలి? ఏం చేయమంటావు? నువ్వే క్వశ్చన్ చేయి. మమ్మల్ని ఎట్టుకోమంటావు? సావమంటావా? ఊరి తాడుకి భూమికి మధ్యలో వేలాడుతుంది మా గొంతు, వేసుకోమంటావా కింద ఉండమంటావా? నువ్వే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఆ ప్రభుత్వంలో చితికిపోయిన మేము ఈ ప్రభుత్వంలో చితికి పోకూడదని మొక్కుతున్నాము. అంటే చితికి పోమంటావా, చితికి పోమంటావా, లేదా బతికి నేను బతికిస్తాను మా మాట ఇవ్వమంటావా? ఏం చేయమంటావు? నువ్వే చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అబద్ధాలు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చరిత్ర పుట్టిస్తే నువ్వేంటి కేడీ నెంబర్ 1 అవుతావు అబద్ధాల్లో. అవునా కాదా? అవునా కాదా? ఎన్ని రోజులు అబద్ధాలు మాట్లాడతావు? ఎన్ని రోజులు ఏం మాట్లాడుతావు? అంటే ఒకడు తాగి మాట్లాడతాడు, ఒకడు తాగి సోయి లేకుండా మాట్లాడతాడు. ఒకడు 70,000 అంటాడు, ఇంకో 30,000 అంటాడు. అయ్యా స్వామి, అయ్యా సీఎం గారు, మంత్రి మండలి గారు, మీరు అందరు ఓకే, మీరు ఇస్తా అని చెప్పండి, లేదా గూగుల్ చూసుకో ఎంత ఇచ్చామో చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోర్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడదు. ఎందుకంటే ఒక్కసారి సీఎం అయినా, ఒక్కసారి మంత్రి అయినా, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ప్రజల గుండెలు బట్టి చూసుకోలే కానీ నువ్వు 10 సంవత్సరాలు సీఎం ఉన్నా నువ్వు వీడియో సీఎం అన్నట్టు ఉండదు. ఒక్కరోజు బతికినా సరే గర్వంగా బతికేటట్టు ఉండాలి. అది ఉండాలి ప్రజలు. నేను మీ మనిషి, బహుజన సమాజం కోసం వచ్చాను, నేను అగ్రవర్ణాలు కాదు, నేను మీకోసం వచ్చాను అని నువ్వు మాతో పాటు కలిసి మా కోసం నువ్వు ముంగడిపోవాలే కానీ ఇది మా కోసం కాదు. నేను అబద్ధాలు చెప్తా, శంకుస్థాపన చేస్తా, ఎక్కడ పోతే అక్కడ హామీలు ఇస్తా అంటే చూడండి, ఏదో ఒక్క రోజు, ఏదో ఈరోజు మనకు కాకపోవచ్చు, ఈరోజు పోలీసు వాళ్ళతో మమ్మల్ని బెదిరించవచ్చు, మేము పోవచ్చు, మాతో పాటు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని, ప్రాణం పెద్ద విలువ కాదు. ఒక్కరోజు బతికిన సింహంలో బతికే కెపాసిటీ మాది, అది కాదు మాది. కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది కదా. కవిత వచ్చినప్పుడు ముఖం మీద ఉమ్మేది కదా, అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షం ఉండవచ్చు, గౌరవంగా ప్రభుత్వంలో ఉండొచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముఖం మీద ఉంటారు. అక్కడ తీసుకోవద్దు.
మాకేదో టైం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు స్వేచ్ఛనిచ్చింది, మాట్లాడే హక్కు ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంది, ప్రతిదీ ఆ రాజ్యం కల్పించింది. కాబట్టి ఆ రాజ్యంలో మేము ముంగడిపోయి మాకు కావాల్సింది మేము సాధించుకుంటాం. ఇదే మిత్రులారా, మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్, మీడియా వాళ్ళు అంగింత భాగించొద్దు. పేపర్లో కొందరు ప్రభుత్వాన్ని అనుకూలంగా రాస్తారు, కొందరు వ్యతిరేకంగా రావచ్చు. కానీ నేను దానికోసం మా సైడ్ నుంచి మా బాధ చూసి మీరు మా వైపు ఉండండి. వారు చెప్పే ముందే ఇదే త్వరలో నోటిఫికేషన్ రాయొద్దు. ఒకవేళ రాస్తే బాబు మీరు ఆ రోజు ఇచ్చారు కదా, మరి ఆ రోజు మీరు చెప్తేనే రాసినాం కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఏం రాయమంటారని మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీ అమ్మల తమ్ముళ్ళ మనం భావించండి. మా బాధలు మీరు అర్థం చేసుకోండి. మా కన్నీటి బాధలు, మా కన్నీటి నీరు, మా కన్నీటి చుక్క, మా రక్తంలో ప్రవేశించిన ప్రతి ఆవేశం మీ వైపు నుంచి, మీడియా నుంచి పోవాలని ఈ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.